వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే అందరి దృష్టి. వైసీపీ ఈసారి ఒక లక్ష్యం పెట్టుకుంది, వైనాట్ 175. అది ఎంతవరకు సాధ్యం అవుతుంది? ప్రస్తుతం కాకినాడ రాజకీయాలు కూడా చాలా భిన్నంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనతో రేఖారెడ్డి ఉన్నారు, వైసీపీ నేత. కాకినాడ రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం గురించి ఒకసారి ఆవిడ మాటలు తెలుసుకుంటుంది. మేడం, ఎలా చూడాలి? ఒక పక్క సంక్షేమం మీద డిపెండ్ అయ్యింది కంప్లీట్ గా మీ ప్రభుత్వం. వైనాట్ 175 లక్ష్యం పెట్టారు మీ జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అసలు ఏమీ లేదు. సామర్లకోట నుంచి కాకినాడ రావాలంటే గతుకుల రోడ్లో రావాలి, ఎక్కడ కాకినాడలో రోడ్లు కూడా సరిగ్గా అవ్వాలి. ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఏం చెప్తారు? ఎన్నికలకు ముందు ప్రజల దగ్గరికి వెళ్తే ఇదే ప్రశ్న మీ ముందుకు వస్తే ఏం సమాధానం? మీరు అన్నది కరెక్టే అండి. రోడ్స్ బాగలేవు అన్న ఇష్యూ మీద కంటే మనం ఒక భయానక వాతావరణం నుంచి బయటపడ్డాం. 2019 నుంచి కూడా ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి మొదటి రోజు నుంచి కూడా సంక్షేమానికే విలువనిస్తూ వచ్చారు. సో మన దురదృష్టం ఏంటంటే కోవిడ్ అనే ఒక మహమ్మారి మా వెంట తరిమింది. ఆ టైంలో జనాల్ని ఎలా కాపాడుకోవాలి, జన సంపదని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనతో ముందుకెళ్ళారు కాబట్టేగా ఈ రోజు ఈ సీఎం గారే మాకు కావాలి మళ్ళీ మళ్ళీ అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే కోవిడ్లో ఎంతో మంది ప్రాణాలని వాలంటరీ అనే వ్యవస్థ ముందుగానే ఆలోచించి పెట్టారా అన్న విధంగా ఆయన ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వాలంటరీస్ని, ఆశా వర్కర్స్కి చూస్తే మీరు ఆ 3,000 4,000 జీతాలతో కానీ అయ్యి ఉంటే వాళ్ళు ఈ రోజున ఆ కోవిడ్ టైంలో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి జనాలకి మెడిసిన్ ఇవ్వడం అది జరిగేది కాదండి. ముందుగానే ఆయన రావడంతో ఆశా వర్కర్స్కి 3,000 నుంచి ఒకేసారి 10,000 జీతం చేశారు. వాలంటరీ వ్యవస్థ అనేది ఒకటి సిస్టమ్ తెచ్చారు కాబట్టి ఆ రోజు కోవిడ్ నుంచి జనాల్ని బయట ఆ పరిస్థితుల నుంచి బయటపడగలిగారు వాళ్ళు. ప్రతి ఇంటికి మెడిసిన్స్, కిట్స్ ఇవ్వడం అదంతా ఏంటండి, అవన్నీ చూసుకోవాలా. ఒక సీఎం అనే వ్యక్తి రాష్ట్రానికే ప్రథమ పౌరుడు ఆయన. అలాంటిది జనసంపాదని నిలబెట్టుకోకుండా రోడ్లు వేస్తూ కూర్చుంటారా? ఎవరైతే సంక్షేమాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మాట అయితే అనరండి ఎట్టి పరిస్థితుల్లో. సంపద విషయం వచ్చింది కాబట్టి చంద్రబాబు గారు మొన్న ప్రకటన చేశారు, సంపద సృష్టి మా వల్లే అవుతుంది. సంపద సృష్టి అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు జరగనే లేదు. అప్పులు చేసి మరి దాదాపు 8 లక్షల కోట్లు మీరు అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు పెట్టారు. ఏం చేయబోతున్నారు? ఆ సంపద అనేది ఆయన వల్లే అయి ఉంటే అండి, మనకు దాదాపుగా 3 లక్షల కోట్లు అప్పులు ఇచ్చి వెళ్ళరండి. ఏ సీఎం కూడా అప్పుడు కోవిడ్ రాలేదు, ఈ సంక్షేమం జరగలేదు. మరి సంపద అంతా ఏం చేసినట్టు అండి? ఆయన క్రియేట్ చేసిన సంపద అంతా ఏం చేసినట్టు? అమరావతి ఎంతో మంచి సుందరమైన అమరావతిని, పొలాల్ని బుగ్గిపాలు చేశాడు ఆయన. ఒక మేము సెక్రటేరియట్కి వెళ్ళే వాళ్ళం, మన జగనన్న స్పీచ్ అది చూద్దామని. మేము జగనన్న అభిమానులమే అయితే చూద్దామని వెళ్ళినప్పుడు ఆ పంట పొలాలను చూస్తేనే మాకు చాలా బాధేసేది. అలాంటి సంపదని ఆయన బురదపాలు చేశారు. ఇంకా సంపద సృష్టించే వాళ్ళు ఎలాగవుతారండి ఆయన? అలాంటిది మీరు అనుకున్న ప్రశ్నకి ఇదే అండి ఆన్సర్ అయితే మాత్రం. అయితే జగనన్న ఆ రోజు చేసిన ఆలోచన విధంగానే జన సంపదను క్రియేట్ చేసుకున్నారు కాబట్టి, నిలబెట్టుకున్నారు కాబట్టి ఈ రోజు జగనన్నే మనకు కావాలి అని చెప్పి మళ్ళీ పిల్లలేంటి, చిన్న పిల్లలు అయితే మా మావయ్య అంటున్నారు, పెద్దలు అయితే మా తమ్ముడు అంటున్నారు, ముసలి బామ్మల తాతయ్యలు అయితే మా మనవడు అంటున్నారు. ఇంతమంది నోట్లో నుంచి ఆశీర్వాదాలు పొందుతున్నాడు అంటే ఆయన నిలబెట్టుకున్న మాట అండి అందరికీ కూడా. ఆ రోజు కాపాడుకున్నాడు కాబట్టి ఈ రోజు జగనన్నే మనకు కావాలంటున్నారు. డెఫినెట్ గా వైనాట్ 175 అన్న మాట మీరు ఎలక్షన్ తర్వాత చూస్తారు. ఇప్పటికే ఆల్రెడీ అందరు జనాల నాడిలో, అందరు బ్రెయిన్ లో మెదులుతుందండి. ఇప్పటి వరకు మనకి ఏం చేసాడు, ఇప్పటి వరకు మనం ఏం అనుభవించాం, గవర్నమెంట్ సొమ్ము మేము ఎప్పుడు తింటున్నాం అని వాళ్ళకే ఆలోచన వచ్చింది. జనాలు మీరు ఎవరిని అడిగినా చెప్తారండి. సంక్షేమంలో మీరు ఇస్తున్నది కీలకం అమ్మఒడి ఒకటి. ఇంటికే పింఛను ఇవ్వడం 3,000 రూపాయలు, ఇప్పుడు 3,000 రూపాయలు కూడా అయిపోయింది. కానీ మహిళా శక్తి లేదంటే సూపర్ 6 పథకాలు ఆల్రెడీ అనౌన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ. అందులో చూసుకుంటే 18 ఏళ్ళ నుంచే వాళ్ళు పింఛన్ స్టార్ట్ చేస్తున్నారు. అమ్మఒడి, తల్లికి వందనం పేరు ఒకటే మారింది కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. మీ దాన్ని మించిన మెరుగైన సంక్షేమం అది అవ్వట్లేదా? దానికి ఏం చెప్తారు? ఆ సంక్షేమం అంటే ముందెందుకు చేయలేదండి? ఒక రాష్ట్రాన్ని ఒక దేశంతో పోల్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తెలియని విషయం అదే. ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని శ్రీలంక అన్నారు. డిఫరెన్స్ ఫస్ట్ తెలుసుకోవాలి వాళ్ళది. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారా? అయితే మీరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటారు. మరి రేపు వీళ్ళు వచ్చి ఏం చేద్దామని వీళ్ళ ఆలోచన? ఇంకా రాష్ట్రాన్ని అమ్మేస్తారా? మరి వీళ్ళ మాటల్లోకి వెళ్ళినప్పుడు సంక్షేమం అంటే ఎడ్యుకేషన్, హెల్త్ అది 2 ప్రొవైడ్ చేసి ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో, ఒక పెద్దవాళ్ళ నానుడు కూడా ఉందండి,
లీడర్స్ లేని రాజ్యాన్ని తయారు చేయడమే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అన్నారు పెద్దలు. అందుకే ఈ రోజున జగన్ అన్న డైరెక్ట్గా అకౌంట్లోకి వేసి జనాల్ని డైరెక్ట్గా మీ ఇంట్లో సంక్షేమం ఏం జరుగుంటే ఆ సంక్షేమాన్ని చూసి మాత్రమే నాకు ఓటేయండి అని ఏ నాయకుడు లీడర్ అడిగారండి ఇప్పటి వరకు కూడా. అంత గుండె ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి అన్ని పథకాలు ఇచ్చి సంక్షేమాన్ని నిలబెట్టుకున్నాడు కాబట్టే ఈ రోజున ఆ పనికి వెళ్ళనీయకుండా చిన్నపిల్లలు కూలీకి వెళ్ళేవారండి నాకు తెలిసి. చిన్నపిల్లలు ఎందుకంటే తల్లితో పాటు తీసుకెళ్ళిపోయేవారు, పిల్లలు కూడా కూలికి వెళ్ళారు. ఈ రోజున ఆ స్కూల్స్ చూస్తుంటే, ఆ పిల్లల్ని చూస్తుంటే, ఆ యూనిఫామ్ వేసుకుని వెళ్ళే పిల్లల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. వాళ్ళకి ట్యాబ్స్ అంటే ఏంటో తెలియదు, ఫోన్స్ అంటే ఏంటో తెలియదు. అలాంటిది వాళ్ళు ట్యాబ్ పట్టుకుని సోషల్ మీడియాలో వాళ్ళు లెసన్స్ అవి చదువుకుని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అందరికీ ముచ్చటేస్తుందండి. ఎవరైతే చూడలేకున్నారో వాళ్ళు మాత్రమే సంక్షేమం జరగట్లేదు అంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెడుని 10 సార్లు నమ్మిస్తే అది మంచి అయిపోతుంది అంటారు. ఆ విధానంలో వెళ్తున్నది. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదండి. అమ్మ ఒడి మీరు ఒక చెప్పేది ఎగ్జాంపుల్ మాత్రమే. మాకు తెలిసి చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. మేనిఫెస్టో చెప్పిన విధంగా అంతెందుకండి, వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోని చూపించమని చెప్పండి. ఒక్కసారి ఓపెన్ చేసి మేము ఈ మేనిఫెస్టో చెప్పాము, ఇవన్నీ మేము అప్లై చేసాము, మీరు చేసింది ఏంటని అడగమని చెప్పండి. ఒక నాయకుడికి దమ్ముంటే టీడీపీ వాళ్ళని. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ తెలంగాణలో అమలు అవుతుంది, ఇక్కడ కూడా చేస్తామని చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు. మీ మేనిఫెస్టోలో అటువంటి ఏమన్నా ఉంటాయా? రేపు 18 అంటున్నారు కదా, మీ మేనిఫెస్టో అటువంటి ఏమన్నా ఉంటాయా? ఇంకా అలాంటి ఆలోచన అయితే ఇంకా జగనన్న గారు చేయలేదండి. తాను ఏదైతే చేస్తాడో ఖచ్చితంగా అది మాత్రమే మాట ఇస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే మడమ తెప్పడు. అది మీరు అందరికీ తెలిసిందే, చూస్తున్నాం కూడా. గత 4.5 సంవత్సరం నుంచి ఆయన పరిపాలనలో చూస్తూ ఉన్నాము. అయితే మాట ఇవ్వడం అనేది ఆలోచన ఏ విధంగా ఉంటుందనేది మనం చెప్పలేము. కరెక్టేనా మేడం? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది సాధ్యం అవుతుంది? ఒకవేళ కర్ణాటకలో చూసాం, తెలంగాణలో చూస్తున్నాం, ఇక్కడ కూడా అటువంటిది వస్తే ఎంతవరకు కరెక్ట్? అది చెప్పలేమండి. మన సంక్షేమానికి ఎంతవరకు అది తోడ్పడుతుంది అని చెప్పి వాళ్ళ ఆలోచన. మహిళగా మీరు చెప్పండి, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేస్తామంటే అక్కడ టెంప్ట్ అయ్యారు చాలా వరకు, కాంగ్రెస్ రావడానికి అదొక కారణం అనేది తెలంగాణలో. ఇక్కడ కూడా ఆ పరిస్థితి వస్తుందా నేను అడిగేది? అంటే అదైతే మోస్ట్లీ రిక్వైర్మెంట్ అయితే కాదండి. అదైతే అందరూ కూడా బస్సు టికెట్ కొనుక్కోలేని పరిస్థితులు అయితే లేరు ఎవరు కూడా. చాలా మంది మీరు తెలంగాణలో పరిశీలిస్తే మాకెందుకు ఈ ఉచిత బస్సులు ఇచ్చే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని ఆలోచన చేసే విధంగానే గవర్నమెంట్ కూడా నడుస్తోంది. మాట ఇచ్చారంటే చేస్తాడు కాబట్టి మా ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఫైనలైజ్ చేసుకుని ఆ నిర్ణయం తీసుకుంటారు. సీట్ల పంపకాలు ఆల్రెడీ మొదలైపోయినాయి. మేజర్ గా సామాజిక న్యాయం అనే పేరు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఒక ప్రయోగం అనుకోవాలా, ఒక సాహసం అనుకోవాలా, వర్కౌట్ అవుతుందా? కొన్ని సామాజిక వర్గాలు, ఓసీ సంబంధించిన సామాజిక వర్గాలు దూరం అయ్యే పరిస్థితి రాదా అనేది కూడా ఒక డౌట్. ఏం చెప్తారు? అలాగే ఉండదండి. ఫస్ట్ మొదటే ఆయన సీట్లు ఇచ్చేటప్పుడే చెప్పారండి, అందరికీ కూడా 100 మంది పార్టీకి సాయపడితే 100 మందికి కూడా నేను న్యాయం చేస్తానని ఒక మాట ఇచ్చారు కాబట్టి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అది కొత్త ఏమీ కాదు. ఫస్ట్ నుంచి కూడా మాట ఇచ్చిన ప్రకారమే చేస్తున్నారు. మినిస్ట్రీ విషయంలో కూడా ఫస్ట్ నుంచి కూడా మాట ఇచ్చిన విధంగానే అందులో కూడా మా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ చాలా తృప్తిగా ఉన్నారు. ఆయన పరిపాలనలో భాగంగా జగనన్న మాకు ముందుగా చెప్పాడు కాబట్టి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళ స్వతంత్రంగా కూడా మినిస్ట్రీని కానీ ఎమ్మెల్యే సీటు కానీ మీరు చెప్తేనే మేము నిలబడతామన్నా, ఎందుకంటే సంక్షేమం మేము చూస్తున్నాం కాబట్టి. అసలు యాక్చువల్లీ మా అవసరం కూడా లేకుండా జగనన్న గారి పాలన మీ ద్వారా మాకు జరుగుతోంది అని ఒక మంచి మాట భరోసా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడట్లేదండి. అది మాకైతే ఖచ్చితంగా తెలుసు. ఫైనల్ గా వై నాట్ 175 ఎలక్షన్ లో ఎంతవరకు రీచ్ అవుతారు? టార్గెట్ కంప్లీట్ చేస్తారా, లేదంటే దగ్గరలోకి వచ్చి లాస్ట్ టైం 151 కదా, ఇప్పుడు ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే ఇప్పుడు 175 దానిపైనే మా ఆలోచన అండి అందరిది కూడా. జగన్ అన్నది కూడా ఏంటంటే ఒక్క జెండాకి ఒక్క కర్రకి 3-4 జెండాలు కడితే జనాల్ని ఆలోచన ఏ విధంగా తీసుకెళ్ళినట్టు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి అవన్నీ కూడా. కానీ సంక్షేమం అనేది చూసే వాళ్ళకి, అది అనుభవిస్తున్న వాళ్ళకి, ఆ ఫలాలు అందుకున్న వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి ఓటేయాలి అట్ ఫైనల్. సో వై నాట్ 175 పైనే అందరి దృష్టి కూడా. అది కూడా త్వరలోనే సాకారం అవుతుందని మీరే చూస్తారండి. ఒక విషయం, కాకినాడ విషయానికి వస్తే ఒక సవాల్ ఉంది డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎమ్మెల్యే గారికి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి. గెలిచి తీరతానంటున్నారు, లేదంటే ఆయన రాజకీయాల్లో ఒక శబదం కూడా చేశారు, ఈయన కూడా చేశారు అనుకోండి. ఆ టఫ్ ఫైట్ ఎలా ఉంటుంది అన్నారు కదండి. ఇప్పుడు ఆయన గోల్ ఏం కాదండి, పోనీ ఆయన నమ్ముకుని వెనకాల చాలా మంది కులం అనే ఒక మాట చెప్పాడు. ఒక సెంటర్లో ఏమో కులం కాదంటాడు, ఒక సెంటర్కి వెళ్ళి ఇదే కులం నాదంటాడు. ఆయన మాటకి పైన పాపం వాళ్ళు వెనకాల నడిచే జన సైనికులకే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పాపం వాళ్ళు. ఆయన టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని సీఎం గా చేయడం.
ఆయన కాదండి సీఎం క్యాండిడేట్ అని అసలు ఆయన మర్చిపోండి, అసలు అనుకోకండి అని ఆయన నోటి ద్వారానే అంటున్నాడు. ఎటొచ్చి పాపం మధ్యలో నడిచి అటు ఇటు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి సినిమా క్రేజ్తో, వాళ్ళే కన్ఫ్యూజన్లో ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు అనేది ఒక బ్రాండ్ అండి. ఇక్కడ ఆయన ఎమ్మెల్యే కాదు, ఒక బ్రాండ్. ఎందుకంటే మంచితనానికి మారుపేరుకి ఆయన నమ్ముకున్న వేల కుటుంబాలకి కూడా ఆయన ఒక మంచితనానికి మారుపేరు బ్రాండ్ అని అందరికీ తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి ఏదో సెంటర్లో మాట్లాడేసి వెళ్ళిపోతే అది నిజం అనుకునే పరిస్థితుల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో లేరండి. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలను అడగాలి మీరు వెళ్ళి, ఆయన పరిస్థితి ఎలాగుంది, ఆయన ఎలాగున్నారు, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేటా కాదా అని జనాలను అడిగితే వాళ్ళే మీకు రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు కాకినాడలో కూడా వైసీపీ మళ్ళీ తిరిగిలేని విజయం సాధిస్తుంది అనేది రేఖారెడ్డి గారు చెప్తున్నమాట. మరి హర్షవర్ధన్తో శేఖర్ సుమన్ టీవీ కాకినాడ.